రైతే రాజు, జై జవాన్ జై కిసాన్, అన్నదాత సుఖీభవ అని గొప్ప గొప్ప మాటలన్నీ చెప్తుంటారు కానీ వ్యవసాయం చేయమంటే మాత్రం చేయలేరు చాలా మంది దాకా. ఇవాళ దునియా అంతా తిండికి తిప్పలు లేకుండా బతుకుతున్నదన్నా, అందరి కడుపులకు ఓ ముద్ద దిగుతున్నదన్నా అదంతా రైతన్నల పుణ్యమే. కాబట్టి మన దేశంలో అన్నదాతలకు గొప్ప విలువ ఇస్తుంటారు. అసొంటి రైతు గొప్పతనం తెలిసిన ఓ ఎమ్మెల్యే సారు రైతేశం కట్టిండు. కూలోళ్ళతోని కలిసి పొలం పనులల్లో మునిగిపోయిండు. చూడుర్రి. పాయింట్ మీదికి మలిసిండు, నెత్తికి రుమాలు చుట్టిండు, రెండు చేతులల్లో నారు కట్టలు పట్టుకొని వరం మీద నడుచుకుంటూ వచ్చి నాట్లేసేటి కైకిల వాళ్ళకు నారు పనిచేస్తున్నాడు. ఏహే ఎక్కడిది వ్యవసాయం పనులు జోరుగా చేస్తున్నాడు పో మన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలన్న. అడ్డగూడూరు మండలంలో ఉన్న సొంతూరు ధర్మారంలో కూలోళ్లతోని కలిసి జోరుగా వ్యవసాయం పనులు చేసిండు. అగ చూడూరి ఓ కాంచి నాటు వాడుతుంటే కూడా ఇంకొకెళ్ళ ట్రాక్టర్ ఎక్కి దుక్కి దమ్ము చేస్తున్నాడు. ఇటు పారందుకొని వరాలు చెక్కుతున్నాడు, అడుగు పిండి చాలుతున్నాడు. కూలోళ్లు దొక్కిన వరాలను నున్నగా పూస్తున్నాడు. నారుమడి దూరం ఉన్నట్టున్నది. ఎడ్ల బండి మీదెక్కి నారు కట్టలు వేసుకొని వచ్చి కలిగట్టు చేసిన బుడద పొలాలలో నారు పనిచేస్తున్నాడు. జడ చిన్నగా ఏ సామేలన్న నారు కట్టలు ఇసిరేస్తుంటే బుడదెగిరి వచ్చి వీడియోలు గుంజేటోళ్ల మీద పడగాల అంకల్లా. యాసంగి నాట్లేస్తానికి కైకిలోళ్ళు వస్తున్నారని అలా సొంతూరు ధర్మారం పోయి అన్నే దగ్గరుండి గిట్లా నాట్లేపించిండు కైకిలోళ్లతోని. కూలోళ్లకు నారు పనిచేసుకుంటా పాత రోజులన్నింటినీ యాది చేసుకున్నాడ మన ఎమ్మెల్యే సాబు. ఇంతకు ఎమ్మెల్యే సారుకున్న భూమి ఎంతో ఎరికేనా ఒక 3.5 ఎకరాలేనాట. దాని దంటకి ఇంకో 20 ఎకరాల దానిక కౌలుకు బట్టి అంత కలిపి నాట్లేపిస్తున్నా అనుకొచ్చిండు. అయినా ఈ ఎమ్మెల్యే సాబుకి ఇది కొత్త కాదుళ్ళు. ఆనకాలం నాట్లప్పుడు కూడా ఇట్టనే కైకిలోళ్లతో కలిసి పొలం పనులు చేసిండు. అప్పుడు 116 పుట్ల దానిక సన్నొట్లు పండించిండట మన ఎమ్మెల్యే సాబు. అట్టో 16 లక్షల దానిక ఆమ్దాన్ వస్తే పెట్టుబడులు కూళ్ళు పోను 8 లక్షల దానిక మిగిలినాయట. అందుకనే అంటారు కదా, ఎద్దవసాన్ని నమ్ముకున్నోడు ఎవడు చెడిపోడని. ఏమో అనుకున్నాం గాని ఎమ్మెల్యే సార్కు వ్యవసాయం మీద గట్టి పట్టే ఉన్నట్టున్నది చూస్తుంటే. దీనా వ్యవసాయం పనులు చేసేటోళ్ళు చేసినట్టే ట్రాక్టర్తో దుక్కులు దూంతున్నాడు, నడువులోంచి వరాలు చెక్కుతున్నాడు. ఇగో సారు ఇప్పుడు వచ్చి నాట్లేసి పోగానే కాదు సుమా, ఇంకో 4 రోజులైతే కలుపు మొలుస్తుంది. వచ్చి కలుపు మందు కొట్టాలి, అక్కడక్కడ గంటలు అట్టినే ఉంటే మల్లోపాలి నడువులోంచి కలుపు బీకాలే. అటంక పంట చేతికి వచ్చినాక వరి కోసి కుప్ప నూకాలే. అప్పటి వరకు ఎండలు గట్టినే ముదిలితట్టున్నాయి. నేనేడొస్తానని అట్టినే ఉండవు, వచ్చిపోవో పాలి. రైతు లేని కూలీల పని ఎట్టుంటుందో నాకంటే మీకే ఇగింత ఎక్కువ ఏం చెప్తున్నా.